ఇప్పుడు చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది వచ్చేసి మైత్రి నగర్ మదీనా కూడా హైదరాబాద్లో ఉన్నదనమాట. ఇప్పుడు నేను మీకు లోపల మెయిన్ గుడిలోకి తీసుకెళ్తున్నాను. చూస్తున్నారు కదండి పైన స్వామి వారు ఎట్లున్నారు, వెంకటేశ్వర స్వామి చూడండి. పైన శంకు చక్రము కొన్ని కూర్చున్నాం. లోపల ఎంట్రన్స్ లోపల కూర్చున్నాం అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అనమాట. చూడండి ఇప్పుడు ఎంట్రన్స్లో వెళ్తున్నాము. ఎంట్రన్స్ లోపల టెంపుల్లోకి వెళ్తున్నాము. వెళ్ళంగానే ఒక ఫౌంటైన్ లాగా పెట్టారు. ఇంకా ఇక్కడ స్టార్ట్ కాలేనట్టుంది. ఇక్కడ ఫౌంటైన్ టైప్లో పెట్టారు. ఇక్కడ వాటర్ వేసి ఇది చేస్తారేమో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఖాళీగా వాటర్ అయితే లేదు, ఖాళీగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ రాగానే ఇప్పుడు రైట్లో వచ్చి ఫౌంటైన్ లాగా ఉంది. ఈ లెఫ్ట్లో వచ్చేసి గోశాల అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లెఫ్ట్లోనే గుడి, ఇది మెయిన్ గుడి అండి. ఇది వచ్చేసి మెయిన్ గుడి చూస్తున్నారు కదా. చాలా డిఫరెంట్గా అన్నీ అంటే ఇక్కడ మొక్కలు పెట్టారు, మళ్ళీ ఏం పెట్టారో చెట్టు ఇవన్నీ ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చి తులసి చెట్టు చూడండి బాగా ఉందో, తులసి చెట్టు అనమాట. ఇక్కడ తులసి చెట్టు ఎంత పెద్దగా ఉంది. రాయితో ఇది చేశారు, చెక్కినారు రాయితో. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ మెయిన్ ధ్వజస్తంభము, స్వామి ఉన్నారు వెంకటేశ్వర స్వామి. శంకు చక్రం పెట్టుకుని చూడండి ఎంత పెద్దగా ఉందో ధ్వజస్తంభము. ఇప్పుడు రైట్ వచ్చేసేసి గుడికి, స్వామి గుడికి వచ్చేసి వినాయకుడి గుడి చూస్తున్నారు కదా. ఇది లెఫ్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇప్పుడు మనం ఇట్ల నుంచి లోపలికి వెళ్దాం. చూడండి ఇది వచ్చేసి వినాయకుని గుడి చూస్తున్నారు కదా. ఇది వినాయకుని గుడి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు ఉన్నదన్నమాట. ఇక్కడ చెట్టు ఇది వచ్చేసి మేడి చెట్టు అనేది. ఇది మేడి చెట్టు. ఇక్కడ స్వామి చూడండి ఎంత బాగా పద్మం పట్టుకొని గద పట్టుకొని ఉన్నారు. కేశవమూర్తి అంతా చూడండి ఎంత బాగున్నారు ఇక్కడ. ఇంకా ఇట్లా గిన వస్తే గిన ఇట్లా మనం వచ్చినాము అంటే టెంపుల్ లోపలికి, స్వామివారి టెంపుల్లోకి వస్తే ఇది చూడండి చెట్టు చాలా పెద్దగా ఉంది. వేప చెట్టు, రాగి చెట్టు రెండు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, రెండు కలిపి ఉన్నాయి. చూడండి ఈ చెట్టు కిందనే నాగపడగలు ఉన్నాయి. చూస్తున్నారు కదా. నాగపడగలు రెండు ఇట్లా రెండు కలిసి ఉన్నట్టుగా ఉన్నాయి. రెండు చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తాం. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి స్వామి గుడికి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుంది. మెట్లు చూడండి, ఇట్లా మెట్లు ఎక్కి స్వామి దగ్గరికి మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం స్వామి దగ్గరికి గుడి ఆవరణ 2014 years అయింది. ఇది వచ్చేసి గుడి ఆవరణ. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. ఇది మొత్తం గుడి ఆవరణ. 14 years అవుతుంది గుడి పెట్టేసి. చాలా బాగుంది. ఎదురుగా స్వామి ఉన్నారు వెంకటేశ్వర. అక్కడ లక్ష్మీదేవి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గోదాదేవి. మనకు స్వామికి ఎదురుగా గరుడ స్వామి ఉన్నారు. ఇది అనమాట గుడి ఆవరణ మొత్తము. గుడిలో అలౌ లేదు కాబట్టి మీకు ఇంతవరకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మార్చ్ ఫస్ట్.
ఇదొక ఎంట్రన్స్ అనమాట, చూస్తున్నారు కదా. ఇక్కడ టెంపుల్కి వచ్చేసి 2 ఎంట్రన్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది అనమాట, 2 ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అనమాట. అంటే స్వామికి సంబంధించింది ఏమైనా ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది. నేను చూపించిన అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంతమందికి నచ్చింది? నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్పండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.